హలో అండి. ఈరోజు వీడియోలో బొబ్బట్లని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ బొబ్బట్లయితే చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ ప్రిపరేషన్ మొత్తం కూడా నేను నెయ్యితోటి ప్రిపేర్ చేస్తున్నాను. మరి ఈ నేతి బొబ్బట్లని టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో విధానాన్ని ప్రాసెస్‌లోనికి వెళ్లి చూసేద్దాం రండి. ముందుగా ఒక గిన్నెలోనికి ఒక బౌల్ వరకు పచ్చిశనగపప్పును తీసుకోండి. ఇప్పుడు ఇందులోనికి సరిపడా వాటర్‌ని పోసి 2 సార్లు శుభ్రంగా కడిగి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ శనగపప్పులోనికి ఏ బౌల్ తోటైతే శనగపప్పును తీసుకున్నారో అదే బౌల్ తోటి ఒక బౌల్ వరకు ఫ్రెష్ వాటర్‌ని పోసుకొని ఈ గిన్నెపై మూతని ఉంచి కనీసం ఒక అరగంట, గంట పాటు నానబెట్టుకోండి. శనగపప్పు నానేలోగా ఇలాగ ఒక మిక్సింగ్ బౌల్‌ని తీసుకోండి. దానిపై ఒక జల్లిని ఇలా పెట్టుకొని ఏ బౌల్ తోటైతే మీరు శనగపప్పును తీసుకున్నారో అదే బౌల్ తోటి ఒక బౌల్ వరకు గోధుమ పిండిని అలాగే మరొక బౌల్ వరకు మైదా పిండిని కూడా తీసుకొని ఒకసారి వీటిని జల్లించి తీసుకోండి. నేను గోధుమ పిండి అలాగే మైదా పిండిని ఉపయోగించి ఈ నేతి బొబ్బట్లని ప్రిపేర్ చేస్తున్నానండి. మీరు మొత్తం గోధుమ పిండితోనైనా లేదంటే మొత్తం మైదా పిండితోనైనా సరే మీరు ఈ బొబ్బట్లని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలాగా పిండిని జల్లించి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి ఒక పావు స్పూన్ వరకు ఉప్పుని అలాగే ఒక పావు స్పూన్ వరకు పసుపుని కూడా వేసుకొని ఇందులోనికి 2 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని ఒకసారి పిండి అంతటిని ఇలాగా కలిపి తీసుకోండి. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత వాటర్‌ని తీసుకొని కొంచెంగా పోసుకుంటూ పిండిని జారుడుగా ఉండే విధంగా ఇలా కలిపి తీసుకోండి. పిండిని ఇలా కలిపినప్పుడు చూడండి చేతులకు అంటుతుంది కదా! ఇలా అంటకుండా ఉండటం కోసం కరిగించినటువంటి నెయ్యిని ఒక 2 స్పూన్ల వరకు వేసుకొని పిండిలో ఇలా బాగా కలిపిన తర్వాత ఈ బౌల్‌పై మూతని ఉంచి పిండిని కూడా ఒక అరగంట, గంట పాటు నానబెట్టుకోండి. గంట తర్వాత చూసినట్లయితే శనగపప్పు చక్కగా నానిపోయాయండి. ఇప్పుడు ఇలా నానినటువంటి శనగపప్పుని వాటర్‌తో సహా ఒక కుక్కర్‌లోనికి వేసుకోండి. అలాగే ముందు ఒక బౌల్ వాటర్‌ని పోసాం కదా! మరొక హాఫ్ బౌల్ వరకు వాటర్‌ని కూడా పోసుకొని ఇందులో చిటికెడు ఉప్పుని అలాగే చిటికెడు పసుపుని వేసుకోండి. ఒక స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకొని ఈ కుక్కర్‌పై మూతని ఉంచి మీడియం టు హై ఫ్లేమ్ మీద 3 విజిల్స్ వచ్చేంత వరకు పప్పుని బాగా ఉడికించుకోండి. 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత కుక్కర్‌లోని ప్రెషర్ అంతా గాలి నార్మల్‌గా వెళ్ళిపోనివ్వండి. పప్పును చూసినట్లయితే ఇలా 2 ముక్కలు అవుతుందంటే చాలండి. ఇప్పుడు ఈ పప్పుని వాటర్ అంతా స్ట్రెయిన్ అయిపోయేలాగా ఇలాగ ఒక బెజ్జాల గిన్నెలోనికి పప్పునంతా కూడా ఇలాగ వేసేసుకొని ఒక 5 నుంచి ఒక 10 నిమిషాల పాటు అలా వదిలేసామంటే పప్పు కొంచెం ఆరుతుందండి. అలాగే ఇందులోని ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా అడుగున ఉన్న గిన్నెలోనికి స్ట్రెయిన్ అయిపోతుంది. చూసారా పప్పు ఇలాగా ముక్కలవుతుందంటే సరిపోతుంది. కొంతసేపు ఇలాగా వాటర్ అన్నీ కూడా స్ట్రెయిన్ అయిపోయిన తర్వాత పప్పు కూడా కొంచెం చల్లగా అయిపోయిందండి. ఇప్పుడు ఈ పప్పుని మనము మిక్సీ జార్‌లోనికి వేసుకొని మెత్తగా ఫైన్‌గా పేస్ట్‌గా వచ్చే విధంగా గ్రైండ్ చేసి తీసుకొని రండి. ఇలాగా మెత్తగా పేస్ట్‌లాగా గ్రైండ్ చేసి తీసుకొచ్చినటువంటి శనగపప్పు మిశ్రమాన్ని రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులోనికి 2 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని నెయ్యి కరిగాక మనం ఏ బౌల్ తోటైతే శనగపప్పును తీసుకున్నామో అదే బౌల్ తోటి సన్నగా తురిమినటువంటి బెల్లాన్ని కూడా ఒక బౌల్ వరకు వేసుకొని లో ఫ్లేమ్ మీద కలుపుతూ ఈ బెల్లం అంతా పూర్తిగా కరిగేంత వరకు ఇలా కరిగించండి. బెల్లం ఇలా పూర్తిగా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోనికి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి శనగపప్పు మిశ్రమాన్ని వేసుకొని లో ఫ్లేమ్ మీద కలుపుతూ ఈ శనగపప్పు మిశ్రమం అంతా కూడా బెల్లం పాకంలో కలిసే విధంగా ఇలా కలుపుతూ ఉడికించండి. ఇప్పుడు ఇలాగా అంతా మిక్స్ అయిన తర్వాత ఇందులోనికి మంచి ఫ్లేవర్ కోసం ఒక పావు స్పూన్ వరకు యాలకుల పౌడర్‌ని కూడా వేసుకోండి. అలాగే ఒక 2 స్పూన్ల వరకు నెయ్యిని కూడా వేసుకొని మరొక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద కలుపుతూ కుక్ చేయండి. ఇలా గరిటెతోటి మనము మిక్స్ చేసినప్పుడు ప్యాన్ నుంచి ఈ మిశ్రమం సెపరేట్ అవుతుందంటే మనకి పూర్ణం అనేది చక్కగా రెడీ అయినట్లండి. ఇప్పుడు గ్యాస్ ఆపేసుకొని ఈ ప్యాన్‌ని పక్కకి దింపుకొని ఈ పూర్ణాన్ని కొంతసేపు పూర్తిగా చల్లారనివ్వండి. కొంతసేపటికి ఈ పూర్ణం పూర్తిగా చల్లారిపోయిందండి. ఇప్పుడు చేతులకు కొంచెంగా నెయ్యిని రాసుకుంటూ ఈ పూర్ణ ముద్దని కొంచెంగా చేతిలోనికి తీసుకొని నచ్చినంత సైజులో ఇలాగ రౌండ్ బాల్స్ లాగా ప్రిపేర్ చేసి తీసుకోండి. పూర్ణాన్ని అంతటి కూడా ఇలాగ రౌండ్ బాల్స్ లాగా ప్రిపేర్ చేసి తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కలిపెట్టుకున్నటువంటి పిండి మిశ్రమాన్ని తీసుకోండి. పిండి మిశ్రమాన్ని మరొకసారి మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం పిండి ముద్దని ఇలా చేతిలోని తీసుకొని రౌండ్ బాల్ లాగా ప్రిపేర్ చేసుకోండి. అయితే ఈ పిండి ముద్ద సైజ్ అనేది మనము పూర్ణం ఎంత సైజులో ప్రిపేర్ చేసామో అంతే సైజులో ఈ పిండి ముద్దని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. 2 ఈక్వల్ సైజులో ఉండాలన్నమాట. ఇప్పుడు ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత అన్నింటినీ వీడియోలో చూపిస్తున్న విధంగా కవర్ చేసి తీసుకోండి. కొంచెం పిండి ముద్దని ఇలాగ వెడల్పుగా చేసుకున్న తర్వాత పూర్ణం ముద్దని ఇందులోనికి ఇలాగ స్టఫ్ చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా అన్ని వైపులా ఇలాగా క్లోజ్ చేసి కవర్ అయ్యే విధంగా క్లోజ్ చేసి రౌండ్ బాల్ లాగా ప్రిపేర్ చేయండి. అన్ని పిండిని కూడా ఇలాగ ముద్దలాగా చేసుకున్న తర్వాత అందులోనికి పూర్ణంని ఇలా స్టఫ్ చేసి అన్నిటిని కూడా ఇలాగ బాల్స్ లాగా రెడీ చేసి తీసుకోండి.
ఇప్పుడు ఒక పాలిథీన్ కవర్‌ని కానీ, లేదంటే నూనె ప్యాకెట్‌ని కానీ ఇలాగా కట్ చేసి తీసుకోండి. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి పిండి ముద్దల్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రెస్ చేసుకుంటూ పైనుంచి ఒక స్పూన్ వరకు ఇలా నెయ్యిని అప్లై చేసుకొని ఈవెన్‌గా చేయితోటి ఇలాగా ఒత్తి తీసుకున్నారంటే మనకి బొబ్బట్టు షేప్ అనేది వచ్చేస్తుందండి. ఇప్పుడు ఈ విధంగా బొబ్బట్టుని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ బొబ్బట్టుని కాల్చుకోవడం కోసం గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి. ఇలా నెయ్యిని వేసుకున్న తర్వాత మనం ముందుగా చేయితోటి ఒత్తి పెట్టుకున్నటువంటి బొబ్బట్టుని ప్యాన్ మీదకి వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్ మీద ఒకవైపు ఇలా కాలిన తర్వాత మరొక వైపుకి టర్న్ చేసుకొని అటువైపు కూడా మరొక స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాలనిచ్చి తీసుకున్నామంటే మనకి బొబ్బట్టు అనేది రెడీ అవుతాయి. ఇప్పుడు ఈ విధంగా కాలినటువంటి బొబ్బట్టుని ప్యాన్ మీద నుంచి ఒక ప్లేట్లోనికి తీసుకొని ఇదే విధంగా మరొక బొబ్బట్టుని కూడా ప్రిపేర్ చేసుకుందామండి. పిండి ముద్దను తీసుకొని ఈవెన్‌గా నెయ్యిని కొంచెం అప్లై చేసుకొని చేతితో ఇలా ప్రెస్ చేసామంటే బొబ్బట్టు షేప్ అనేది వచ్చేస్తుంది. దీన్ని ఇప్పుడు మనము ప్యాన్ మీద వేసి కాల్చి తీసుకోవటమే. ఇలాగ ఒకదాని తర్వాత ఒకటి బొబ్బట్టుని ఒత్తి తర్వాత మనం పెనం మీద కాల్చి తీసుకున్నామంటే నెయ్యిని వేసుకుంటూ చక్కగా మనకి నేతి బొబ్బట్లు అనేవి రెడీ అవుతాయి. ఓకే అండి. చూసారు కదా నేతి బొబ్బట్లని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో, ఈ బొబ్బట్లని ఎంత నెయ్యి ఎక్కువ వేసుకొని కాల్చి తీసుకున్నామంటే టేస్ట్ అనేది అంత ఎక్కువగా ఉంటుందండి. ఓకే అండి. చూసారు కదా నేతి బొబ్బట్లు. ఈ ప్రాసెస్‌లో చేసిన నేతి బొబ్బట్లు అయితే చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి. మనము 2 చేతులతోటి తుంచే విధంగా అంత మృదువుగా, మెత్తగా, సాఫ్ట్‌గా ఉన్నాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం మన సాహిత్య రాజుస్ కిచెన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.